బొంతలు అనంగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది 'బ్లేడ్ బాబ్జీ' సినిమా. ఆ సినిమా మొత్తం బొంతల మీదనే నడుస్తది. మీలో ఎంతమంది ఆ సినిమా చూసిర్రో కింద కామెంట్ చేయండి. ఈ బొంతలు ఎట్లా తయారు చేస్తారంటే వెనకటికి మన అమ్మమ్మలు, నాయనమ్మలు వాడని చీరలు పొరల కిందేసి కుడుతుండే. గట్లనే గా 'బ్లేడ్ బాబ్జీ' సినిమాలో కూడా పైసలు గా పొరల మధ్యలో దాచిపెట్టినట్టు మనం కూడా గట్ల 4, 5 పొరలేసి బొంతలు తయారు చేస్తాం. ఈ బొంతలు చలికాలం ఇంకా వానకాలం వెచ్చగా ఉండడానికి ఎట్లా కప్పుకుంటారో అట్లనే ఎండాకాలం మెత్తగా ఉండడానికి కింద పరుపులాగా వాడుకుంటారు. ఇవన్నీ బ్లాక్ ప్రింట్ బొంతలు. సో బేసిక్గా ఈ బొంతలు లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీ టు హ్యాండిల్, అండ్ ఇవి ఎట్లా పడితే అట్లా ఉతుకోవచ్చు. నువ్వు మిషన్లో వేసి ఉతుకు ఏం కావు, బండకి వేసి ఉతుకు ఏం కావు, ప్రింట్ పోదు, కలర్ పోదు, ఎన్ని రోజులైనా గిట్లనే ఉంటాయి. సో ఈ బొంతలు కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఆర్ ఎల్స్ వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్గా గోపు ప్రింట్స్ వచ్చి మీకు నచ్చిన బొంతను వచ్చి తీసుకొని పోండి. గట్లనే ఈ బొంతలని దోహార్స్ అంటారు, క్విల్స్ అంటారు, చెద్దర్లు అంటారు. అండ్ మీ ఏరియాలో వీటిని ఏమంటారో కింద కామెంట్ చేయండి. అట్లనే మన అకౌంట్ని ఫాలో అవ్వండి.